దిగంబరా దిగంబరా దత్తావధూత దిగంబరా దిగంబరా దిగంబరా. మీరు చేసిన ఈ పితృకార్యము వలన మీ పితృదేవతలంతా శాశ్వత బ్రహ్మలోక నివాసాన్ని పొందారు. ఇక మీ వంశంలో మోక్షకామి కాని వారు ఎవ్వరూ ఉండరయ్యా. నీ యొక్క నిస్వార్థమైన కర్మ, నిష్కామ కర్మ వలన వారందరికీ ఆ స్థితి లభించింది. నువ్వు నిష్కామ కర్మ చేయటం తెలిసినవాడు, ఎరిగినవాడు కాబట్టి నిజానికి నీకు ఏమీ ఇవ్వవలసిన పని లేదు. అయినా నీతో నాకే పనుందయ్యా, నా పనిని నువ్వు కూడా కొంత చెయ్యాలి. నీకు ఒక దివ్యమైన మంత్రోపదేశం చేస్తున్నా. అది నా స్వస్వరూపానికి మూలమైనది. దానిని జపించిన వారికి సర్వకార్యములు నెరవేరుతాయి. నీవు దానిని బాగా అనుష్ఠించి లోకములో దీనులను, ఈతి బాధలతో బాధపడు వారిని, గ్రహపీడితులను అనుగ్రహించు. లోకములోని సత్యధర్మపరులైన వారికి ఉపదేశించు. ఈ విధంగా నా కార్యములో భాగం పంచుకోండి అని వారికి మంత్రోపదేశం చేశాడు దత్త భగవానుడు. మరలా మీ జీవితాలు ముగియగానే నా చెంతకే మీరు చేరుకుంటారు అని దీవించి అద్భుతమైన రూపాన్ని ధరించారు. ఆ దంపతులను, సూర్య అగ్ని దేవతలను ఆ అద్భుత రూపమును దర్శించి తన్మయులైపోయారు. అందరు ఆత్మానందాన్ని పొందారు. విష్ణుదత్తుడు అష్టోత్తర శతనామములతో దత్త భగవానుని స్తుతించాడు. ఆ తదుపరి స్వామి, సూర్య అగ్ని దేవతలందరూ వారిని దీవించి తమ లోకాలకు వెళ్ళిపోయినారు. ఆ దంపతులు సర్వులకు అన్ని విధాల అనుగ్రహాన్ని చూపుతూ శిష్టులైన వారికి ఆ మంత్రాన్ని ఉపదేశించి దత్త కార్యాన్ని కొనసాగించారు అని ఈ విధంగా బృహస్పతి దేవేంద్రునితో తెలియచేశారు అని నిత్యానందుల వారు విద్యాసాగరునికి తెలిపి, నాయన ఇటువంటి భక్తుడు, అటువంటి తల్లి తిరిగి జన్మించడం చాలా కష్టం. ఎందుకంటే వారు చేసిన తిథి లోకంలో ఎవరూ చేసి ఉండలేరు, చెయ్యలేరు కూడా. సాక్షాత్తు దత్తుడు, సూర్యభగవానుడు, అగ్నిదేవుడు వీరందరూ రావటమా భోక్తలుగా. కాబట్టి ఈ అనుభవం, ఈ కథ, ఈ గొప్ప కథ గురుభక్తి, గురువు పైన విశ్వాసము పెంచుతున్నాయి. నిజ భక్తులకు, నిజ గురు భక్తులకు సర్వకార్యాలలో విజయం సాధించగలరు అని నిరూపిస్తుందయ్యా అని తెలియచేస్తూ ఫలశ్రుతి చెప్పారండి. ఇక్కడ మీరందరూ శ్రద్ధగా వినండి. అవసరమైతే ఎపిసోడ్స్ని మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఈ అధ్యాయము పారాయణం చేసిన, శ్రవణము చేసిన గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఈ కథలను ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో విష్ణుదత్తుడి యొక్క కథ. సాధనలో ఆటంకాలు పోతాయి, సకల కార్యాలు నెరవేరుతాయి. ఆ దత్తాత్రేయుడి యొక్క, ఆ స్వామి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా లభించి దీర్ఘ వ్యాధులు నయమై మృత్యువును కూడా జయించగలరు అని తెలియజేశారు.